ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు బ్రతకాలి అండ్ అదే సమయంలోనే సినిమా టికెట్ ధరల పేరుతో ప్రజల మీద దోపిడీ ఆగాలి. టికెట్ ధరల తక్కువ అంటే అందరికీ అందుబాటులో ఉంటే ఎక్కువ మంది వస్తారు, అలా ప్రజలకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది, సినిమా కూడా చిన్న పెద్ద అని కూడా అన్నీ బ్రతుకుతాయి. అండ్ ఈ ఫ్యాన్ షోలని బెనిఫిట్ షోలని ఇవన్నీ పెడితే ఇదో రకమైన దోపిడీ, మరొక పక్క భద్రతాపరమైన సమస్యలు కూడా వస్తాయి. అందుకని చెప్పి ఆ విషయంలో కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా టికెట్ ధరలు ఎట్లా ఉండాలి అని డిసైడ్ అవ్వడం కోసం ప్రభుత్వం ఒక కమిటీ ఉంటుంది. వాళ్ళు ఏ సినిమాకి ఎంత టికెట్ పెంచాలి అని చెప్పి డిసైడ్ చేస్తారు. అది డిసైడ్ చేయడం కోసం కూడా మన రాష్ట్రంలో ఎంత షూటింగ్ జరిపారు, మన వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఇచ్చారు, రకరకాల అంటే కొన్ని గైడ్ లైన్స్ అయితే పెట్టుకుంటూ ఒక మంచి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేశారు. మీకు గుర్తుందా? దాని మీద కొందరి గురించి మాట్లాడితే నోట్ల నుంచి బూతులుగానే వస్తాయి మనలాంటి చివరికి మనలాంటి వాళ్ళకు కూడా. ఎంత నాన్సెన్స్ చేశారు ఎదవల గుంపంతా. ఒకడంటాడు ఇడ్లీ రేటు నాకు ఇష్టం వచ్చేది నా సినిమా కాబట్టి నా సినిమా రేట్ నేను అమ్ముకుంటా, ఇడ్లీ వాడు తాజకృష్ణ వాడు ఎంత కమ్ముకుంటాడు, ఏమంటారు ఫుట్పాత్ వాడు ఎంత కమ్ముకుంటాడు, ప్రభుత్వానికి ఏం సంబంధం, టికెట్ ధరలని ఒకడు, సినిమా టికెట్ను పీక పిసికి చంపేయాలని జగన్ నిర్ణయించుకున్నాడని ఒకడు, రాక్షసులాగా తయారైన జగన్ అని చెప్పి ఒకడు, వీడికేం సంబంధం అని సినిమా టికెట్ల ధరల గురించి వీడికేం సంబంధం అని ఒకడు, సినిమా వాళ్ళని కాళ్ళ దగ్గరికి తెచ్చుకుంటున్నాడని ఒకడు. ఈ మనం చెప్పిన మాటలు తక్కువ, రకరకాలుగా ఇప్పుడు ఈ ఎదవలందరినీ కనుక జుట్టు బట్టి బయటకు ఎడవాలి. రండ్రా ఎదవల్లారా, పనికిమాలినోలారా, నీచుల్లారా, నికృష్టులారా, మీ మొహాల మీద కాకి రెట్టయినని రండ్రా బయటకు ఎదవల సంతంతా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ సినిమా టికెట్ ధరలు ఏది ఎంత ఉండాలి, బెనిఫిట్ షోలు ఏంటి, ఉండాలా వద్దా, ఇదంతా నిర్ణయించడం కోసం, టికెట్ ధరలు నిర్ణయించడం కోసం 5 మందితో ఒక కమిటీ వేశారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఆదేశాలు జారీ చేశారు, ఉత్తర్వులు వచ్చాయి. హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ నేతృత్వంలో కమిటీ ఉంటుంది. సమాచార శాఖ నుంచి ఒకరు, ఆర్థిక శాఖ నుంచి ఒకరు, న్యాయశాఖ నుంచి ఒకరు, అండ్ ఒక సినిమా నిర్మాత, తెలంగాణకు చెందినటువంటి నిర్మాత వివేక్ కూచిబొట్ల, తెలంగాణకు సంబంధించినటువంటి నిర్మాత ఉంటారు వివేక్ కూచిబొట్ల. ఈ 5 మందితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిటీ వేసింది. వివేక్ కూచిబొట్ల అంటే ఈ జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కదా, ఆయనకు మంచి సన్నిహితుడు, ఆయనకు త్రివిక్రమ్ శ్రీనివాస్కి. ఆ బ్రో అనే సినిమా కూడా వీళ్ళే అనుకుంటా, ఆయన టీజీ విశ్వప్రసాద్, ఈ కూచిబొట్ల వివేక్, వీళ్ళంతా ఒక బ్యాచ్. తెలంగాణ ఆయనది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ ధరకు సంబంధించి ఒక కమిటీలో మెంబర్గా వేశారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి పాత్ర, సమాచార, న్యాయ, ఆర్థిక శాఖ నుంచి ఒక్కొక్కరు, సినిమా నుంచి వివేక్ కూచిబొట్లు. వీళ్ళు ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందు ధరలు ఎంత పెంచాలి, బెనిఫిట్ షోలు ఉండాలా లేదా, ఉంటే ఎంత ధర పెట్టాలి, రోజుకి ఎన్ని షోలు పెట్టాలి, ఇదంతా ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. వివిధ వర్గాల నుంచి వాళ్ళు ఏదో వివిధ వ్యక్తుల నుంచి అప్పుడు అవసరమైతే సలహాలు సూచనలు కూడా తీసుకుంటారట. తీసుకొని కమిటీ నిర్ణయించుకుంటుంది. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటి, ఇప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటి? అప్పుడు అన్ని మాటలు మాట్లాడిన ఎదవల్ని బయటకు ఈడవాలి, వీళ్ళను పోయి గోదాట్లో దూకుతారేమో చూడాలి. సిగ్గా శర్మ ఏది బుద్ధి పడితే అట్లా పొద్దుతేడ పోవాలంటారు, ఎక్కడ తిరిగితే అక్కడ తిరిగి మాట్లాడుతుంటారు. గాలిగాళ్ళందరూ, గాలిదవలందరూ కనుక నాయకులు అవుతారు, గాలిదవలందరూ కనుక సెలబ్రిటీలు అవుతారు, గాలిదవలందరూ కూడా పెద్ద పెద్ద తోపులు అవుతారు, తుడుంకాళ్ళు అవుతారు. గాలి ఎదవలండి, అందరూ గాలి ఎదవలు. కనీసం మరి ఇప్పుడు ఏడ్చి సావాలి కదా వీళ్ళు, ఇప్పుడు గక్కాలి కదా అంతా. అప్పుడు గక్కిందంత ఇప్పుడు గక్కుతారా? నవరంధ్రాలు మూసుకొని మూలన పడి ఉంటారు ఎదవల సంత. ఇప్పుడు ఏడ్చి తగలాడండి అవి. మరి ఇప్పుడు దీని మీద ఏడ్చి తగలాడండి నిర్ణయం మీద.